తీసుకొచ్చి చెక్ పెట్టాలి. లేదంటే మామయ్య కుటుంబం కొన్నంత ఆశతో ఎదురు చూస్తున్న వారసుని అది ఇచ్చిందంటే అది ఆ ఇంటి దేవత అయిపోతుంది. హాయ్. హాయ్, మీరేంటి ఇక్కడ? ఇది మా అత్తారిల్లు. ఓకే ఓకే. మీరేంటి ఇక్కడ? మీ హౌస్ లో ఉన్నది మేమే. ఓ, ఊరిని దత్తత తీసుకోవాలని వచ్చింది మీరేనా? అవును. సో గ్రేట్. థ్యాంక్ యూ. మీ తమ్ముడి సంబంధం కోసం ఎవరో అమ్మాయిని వెతుకుతున్నామని చెప్పారు కదా, దొరికిందా? ఇంకా లేదు. అవును, మీ వారిని ఎప్పుడు పరిచయం చేస్తారు? ఆయన భీమవరం వెళ్లారు, వచ్చాక చేస్తాను. లోపలికి రండి. పర్లేదు, నేను నా తమ్ముడు బయటికెళ్ళాలి. అదే గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళాలి. కాఫీ తాగెళ్దామని వచ్చాను. అయితే రండి. మీ సత్తుపండు చేత పంపించండి, మా తమ్మ కూడా తాగాలి కదా. నేనే తీసుకొస్తానండి. అయ్యో, మీకెందుకు శ్రమ? పర్వాలేదండి. వచ్చిన గెస్టుల దగ్గర కూడా మార్కులు కొట్టడానికి తెగ ప్రయత్నిస్తుంది. ఇంతకీ ఆ కోటీశ్వరుడు ఎక్కడున్నాడో? ఓకే అండి, కాఫీ కొంచెం త్వరగా పంపించండి. అలాగే. ఒక మాట చెప్పాలనిపిస్తుంది, చెప్పనా? చెప్పండి. ఆడపిల్ల మహాలక్ష్మిలా ఉండాలని అంటారు. ఆ మహాలక్ష్మి ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ మీలాగే ఉంటుందని మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్. నువ్వు దీపం వెలిగిస్తున్నావా మహాలక్ష్మి? గ్రేట్. అపవిత్రమైన నువ్వు పవిత్రమైన ఈ దీపాన్ని వెలిగించకూడదు. సత్తిపండు కాఫీ తెస్తున్నాడా? సత్తిపండు కాదు, మీనాక్షి ఆంటీ వాళ్ళ పెద్దమ్మాయి తీసుకొస్తుంది. ఆ అమ్మాయి తేవడం ఏంటి? మీనాక్షి ఆంటీ వాళ్ళ పెద్దమ్మాయే రఘురామయ్య గారి రెండో కోళ్లట. అవునా? ఆ అమ్మాయి ఈరోజు ఎంత అందంగా ఉందో తెలుసా? చాలా చాలా క్యూట్గా ఉంది, చాలా పద్ధతిగా ఉంది. ఇప్పుడు కాఫీ తీసుకొస్తుంది, చూడు. ఓకే. నువ్విష్టపడిన అమ్మాయి ఎలా ఉంటుందో నాకు తెలియదు, గాని మీనాక్షి ఆంటీ కూతుర్లా ఉంటే మాత్రం నీ జన్మ ధన్యమైపోతుందిరా. అక్క, నా టేస్ట్ గురించి నీకు తెలుసు కదా. నీ టేస్ట్ నెంబర్ 1 గానే ఉంటుంది తమ్ముడు. నంబర్ 1 కాదు, నా దేవతను చూసిన తర్వాత ఎక్స్ట్రాడినరీ అంటాం. సరే, నేను స్నానం చేసొస్తాను. ఈలోపు అమ్మాయి వస్తే కాఫీ తీసుకొని పరిచయం చేసుకో.
నేనెంతో మందిని టార్చర్ పెట్టాను కానీ నేనెప్పుడు ఇంత టార్చర్ అనుభవించలేదు. ఎక్కడున్నావు బంగారం? అవుట్ హౌస్ లోని గెస్ట్లకేనా? నేను ఇస్తానులే. ఏంటి ఆలోచిస్తున్నావు? వాళ్ళెవరో నాకు తెలియదేనా? పరిచయం చేసుకుంటే వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోతారు. నేను తీసుకెళ్తానులే, నువ్వు వెళ్ళు. అది కాదు, నేను తీసుకెళ్తాను కదా, నీకెందుకు శ్రమ? సరేనా, వెళ్ళు. హలో అండి, కాఫీ తీసుకోండి. మీరు రఘురామయ్య గారి కోడలండి. ఏమైందండి? కొంచెం కడుపులో తిప్పినట్టు అనిపిస్తాను. ఎందుకు? ఏం లేదండి. హెల్త్ ఏమైనా అప్సెట్ అయిందా? నో. మరి ఎందుకలా ఉన్నారు? మీరు కాఫీ ఇవ్వడానికి వచ్చారా, క్వశ్చన్స్ అడగడానికి వచ్చారా? పరిచయం చేసుకోవడానికి వచ్చాను. కాఫీ తెచ్చినందుకు థ్యాంక్స్. ఇక మీరు వెళ్ళండి. 2 minutes మీతో మాట్లాడి వెళ్ళిపోతాను. ఊరిని దత్తత తీసుకోవాలని వచ్చారట కదా? అవును. ఏ ఊరు తీసుకుందాం అనుకుంటున్నారు? ఈ రోజు వెతకడానికి వెళ్తున్నాం. మీరు ఈ ఏరియాకి కొత్త కదా, మిమ్మల్ని గైడ్ చేస్తాను. రమ్మంటారా? కొత్త వాడిని వెతుకుంటూ వెళ్ళటం నాకు ఇష్టం. అంతగా అవసరమైతే నేనే మీ హెల్ప్ అడుగుతాను. ఓకే? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బీదర్. బీదర్ నుంచి వచ్చి ఇక్కడ దత్తత తీసుకోవడం ఏంటి? మదర్ తెరీసా వేరే కంట్రీలో పుట్టి మన కంట్రీకి వచ్చి ఎందుకు సర్వీస్ చేసింది? మీ చూపులాగే మాట కూడా చాలా పదునుగా ఉంది. మా ఫ్యామిలీకి డిస్కషన్స్ అంటే ఎక్కువగా ఇష్టం ఉండదు. ఊరినే దత్తత తీసుకుంటున్నారంటే మీ దగ్గర చాలా డబ్బుందన్నమాట. లెక్క పెట్టడానికి 4 మనుషులు కూడా ఉన్నారు. ఓకే అండి, ఏదైనా అవసరమైతే. కాఫీ చల్లారిపోతుంది, ప్లీజ్. ఓకే. వీడి మాట చాలా తేడాగా ఉంది. జనాల దగ్గర నుంచి దోచుకునే వాళ్ళ ఉన్నాడు, కానీ
జనాలకి పెట్టేవాళ్ళ లేడు. చాలా పద్ధతి గల అమ్మాయిని చెప్పింది. ఇది చూస్తే కంప్లీట్గా తేడాగా ఉంది. ఆ అమ్మాయిని చూసావు కదా, బాగుంది కదా. నీ టేస్ట్ అలా అయిపోయిందేంటక్క? నా ఏంజిల్కి ఆ అమ్మాయికి పోలికేంటి? నా దేవతని ఒక రేంజ్లో ఊహించక్క. అంటే మీనాక్షి ఆంటీ కూతురు కంటే అందంగా ఉంటుందా? అరే పోలికే లేదని చెప్తుంటే అలా అంటావేంటి? ఎవరైనా చూస్తే ఏమన్నా అనుకుంటారేమో. ఏమనుకుంటారు? భార్యని ఎంత బాగా చూసుకుంటున్నాడో అనుకుంటారు, అంతే కదా. ఏమండి, ఒకసారి అటు చూడండి. స్లోలీ బంగారం, అంత ఫాస్ట్ వద్దు. ఓకే ఓకే డార్లింగ్. నా మాట విను బంగారం. ఓకే ఓకే కన్నా. బంగారం, నా మాట కాస్త విను. ఓకే ఓకే నాన్నా. ఈ ఏజ్ లో కూడా అంత ప్రేమగా పిలుచుకోవడం వెరీ వెరీ గ్రేట్. మీరు కూడా నన్ను అలానే పిలవాలి, అలానే చూసుకోవాలి. మీరు నాకు మాట ఇచ్చారు కూడా. ఆ మాట ఎప్పటికీ మర్చిపోను. అలాగే చూసుకుంటాను. మన మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. ప్రామిస్. ఆ రోజు నేను చెప్పిన విషయం ఇతని ఫ్రెండ్ పోస్ట్ చేశాడో లేదో. ఆ అమ్మాయిని కనుక్కొని తెలియకపోతే ఎలాగైనా ఆ విషయం చెప్పాలి. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో 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 సార్. మీరా? లక్కీగా కనిపించారు. అవును, ఆ అమ్మాయి మీ ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్. రీసెంట్ గా మ్యారేజ్ అయింది. అతని వల్లనే ఆ అమ్మాయి తలకి దెబ్బ తగిలింది కదూ? నో సార్. ఇంతకీ నేను చెప్పిన విషయం
ఇంట్లో వాళ్ళకి చెప్పారా? మీ ఫ్రెండ్కి సంబంధించి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. చెప్పండి. స్ప్లిట్ పర్సనాలిటీ గురించి, ప్రొజేరియా గురించి, షార్ట్ టర్మ్ మెమరీ గురించి మీరు వినే ఉంటారు. ఎస్ డాక్టర్. మీ ఫ్రెండ్ కూడా అలాంటి ఒక సైకలాజికల్ పేషెంటే. చెప్పండి సార్. ఒకసారి ఆ అమ్మాయిని కలిసి ఇంకొంచెం డీటెయిల్స్ చెప్పాలి. ఎందుకంటే పేషెంట్ స్టేజ్ రోజు రోజుకి మారిపోతుంది. దానివల్ల ఇంట్లో వాళ్ళకి గాని బయట వాళ్ళకి గాని ఏ క్షణంలోనైనా ప్రమాదం జరగచ్చు. ముఖ్యంగా తన భార్యకి. వీడు వదిలేటట్టు లేడుగా. మిమ్మల్ని అడుగుతున్నాను. ఆ రోజు మీకు విషయం చెప్పడం మర్చిపోయాను సార్. ఆ అమ్మాయి కూడా డాక్టరే. Is it? అవును సార్, సైకలాజికల్ డాక్టర్. మీరు చెప్పిన విషయాన్ని ముందు తనతోనే చెప్పాను. ముందు కొంచెం అప్సెట్ అయింది. తర్వాత భర్తకు తానే సీక్రెట్ గా ట్రీట్మెంట్ మొదలుపెట్టింది. వెరీ గుడ్. గాడ్ ఈస్ గ్రేట్ సార్. ప్రాబ్లమ్ ని సొల్యూషన్ ని ముందే కల్పేశాడు. భార్యగా తను, ఫ్రెండ్ గా నేను వాడికి నీడలాగా ఉండి కాపాడుకుంటున్నాం సార్. యూ డోంట్ వరీ. ఓకే, బాయ్. బాయ్ సార్. ఎంత దగ్గరగా ఉన్నారో అంత దూరం అయిపోతారు. గాయత్రి పక్క సీటు వాడిది కాదు, నాదే. శ్వేతల మొదటి రాత్రిని ఎలా ఆపాలి? ఒకసారి చేతికి గాయం చేసుకొని ఆపాను, రెండోసారి స్లీపింగ్ టాబ్లెట్స్ తో ఆపాను, మూడోసారి ముసల్దాన్ని కింద పడేసి ఆపాను. ఈ రోజు ఎలా ఆపాలి? బుల్లిరాజు చెప్పినట్టు ఫస్ట్ నైట్ జరగకుండా ఆపలేనా? సునంద వాళ్ళిద్దరిని ఒక్కటి చేసేసి నాపై గెలిచేస్తుందా? పిచ్చెక్కిపోతుంది. ఏం చేయాలి? ఇది నా బావరంలోకి వెళ్ళిపోతుంది. ఇక నా ప్లాన్ అంతా సర్వనాశనం అయిపోయినట్టే. శ్వేత, చెప్పడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. పర్లేదు, చెప్పండి అక్క. ఈరోజు చంద్రగ్రహణం అంట. ఆ గ్రహణం రోజు భార్యాభర్తలు ఒకటవటం మంచిది కాదంట. గ్రహణం ప్రభావం భార్యాభర్తల మీద గాని పుట్టబోయే బిడ్డ మీద గాని పడుతుందట. కుటుంబం అంతా రాబోయే వారసుడి మీద కోటి ఆశలు పెట్టుకుంది. నీ కడుపున పుట్టబోయే ఆ వరానికి ఏదైనా జరగరాంది జరిగితే జీవితాంతం అందరం బాధపడాలి.
ఇన్ని రోజులు ఎందుకు ఆగిందో తెలీదు. ఈ రోజు మాత్రం మంచి జరగడం కోసం ఆపుకుంటే మంచిది. మీరింతగా చెప్పాల్సిన అవసరం ఏముందక్కా? మీరేం చెప్పినా మన ఫ్యామిలీ మంచి కోసమే కదా. మీరు చెప్పినట్టు చేస్తాను. నీ ఎంతటి నువ్వు మొదటి రాత్రి నాపేయటం చాలా ఆశ్చర్యంగా ఉందక్కా.